అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రావణ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి చెప్తారా? తప్పకుండా తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణ పౌర్ణమి యొక్క విశేషత. శ్రావణ పౌర్ణమి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి కూడా చాలా విశేషమైనది. అందులో ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఇంకా విశేషం. ఆ రోజు 2 పండగలు ఉంటాయి. ఒకటి హయగ్రీవ జయంతి, ఒకటి రాఖీ పూర్ణిమ. హయగ్రీవ జయంతి అంటే విష్ణుమూర్తి యొక్క 21 అవతారాలలో ఈ హయగ్రీవ అవతారం కూడా ఒకటి. ఈయన అన్ని విద్యలకి మూలం. విద్య ఎవరికైనా అన్ని రంగాల్లో రావాలి అంటే సరస్వతీదేవితో పాటు ఈ హయగ్రీవ స్వామి వారిని కూడా కొలవాలి. ఈ హయగ్రీవ స్వామిని కొలిస్తే అంతులేనటువంటి జ్ఞానము, అంతులేనటువంటి విద్య లభిస్తాయి. అలాగే ఆ రోజు ప్రత్యేకంగా ఏంటి అంటే మన వేదాలు హయగ్రీవుడు అనే రాక్షసుడు ఎత్తుకుని వెళ్ళిపోతే ఈ హయగ్రీవ స్వామి వారితో యుద్ధం చేసి మన వేదాలని వెనక్కి తీసుకువచ్చిన రోజు. అందుకే ఆ రోజు ప్రత్యేకించి యజ్ఞోపవేత ధారణ చేస్తూ ఉంటారు. జంజాల పౌర్ణిమ అని కూడా అంటారు. ఎవరికైనా మీకు ఒడుగు ఎప్పుడైనా చూసారా? ఒడుగు యజ్ఞోపవేతం వేస్తూ ఉంటారు. ఈ యజ్ఞోపవేతాన్ని సంవత్సరానికి ఒకసారి మార్చుకుంటూ ఉంటారు. అది ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఈ యజ్ఞోపవేతాన్ని మార్చుకుని వేదాధ్యాయం చేయడానికి సుముఖంగా ఉన్నాం మేము అని చెప్తూ ఉంటారు. అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి అది? ఇప్పుడు వేదం నేర్చుకుంటున్నారమ్మా. వేదం నేర్చుకోవాలి అంటే వాళ్ళకు ఉండేటటువంటి వేదం నేర్చుకోవాలంటే ఎలిజిబిలిటీ ఉండాలి కదా. అంటే గాయత్రి ధరిస్తారనమాట. మెడలో యజ్ఞోపవేతం ఉంటుంది కదా, దాన్ని ధరించినప్పుడే మీకు వేదాధ్యయనం చేయడానికి అనుమతి లభిస్తుంది. ఇవన్నీ కూడా ఆ రోజు నుంచే మొదలయ్యాయి. అందుకే ఆ రోజు ఖచ్చితంగా యజ్ఞోపవేత ధారణ చేస్తూ ఉంటారు. యజ్ఞోపవేత ధారణ చేసుకుని ఆ వేదం చదవడానికి అనుమతిని పొందుతారు. పూర్వము స్కూల్స్ ఇవన్నీ లేవు కదమ్మా. దీని ద్వారానే వాళ్ళు వేదం నేర్చుకోవడానికి వెళ్ళేవారు. క్షత్రియులు ఇట్లా చూడండి, మహాభారతం తీసుకుంటే మహాభారతం చూసారు. పాండవులు, కౌరవులు యజ్ఞోపవేత ధారణ అయిన తర్వాతే వాళ్ళు వేదం నేర్చుకోవడానికి వెళ్ళారు, వేదాభ్యాసం చేయడానికి వెళ్ళారు. ఇక ఇలా తీసుకుంటే ఎన్నో ప్రత్యేకతలమ్మ. తర్వాత వచ్చేటటువంటిది రాఖీ పూర్ణిమ. రాఖీ పూర్ణిమ అన్నదమ్ములకి అనుబంధానికి గుర్తుగా మనం చేసుకునేటటువంటి పండగ. ఆ రోజు ప్రతి ఆడబడుచు రాఖీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు అన్నదమ్ముల దగ్గరికి వెళదామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే అన్నదమ్ములు కూడా మా చెల్లు అక్కో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ మన సమాజం అంతా కూడా ఆలోచించవలసింది ఏంటి, రాఖీ ఎందుకు కట్టుకుంటున్నాం? రక్షాబంధనం అంటారు దాన్ని. రక్ష దేనికి? నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం మళ్ళీ దేశానికి రక్ష. ఈ రక్షాబంధనం కట్టుకోవడంలో ఉద్దేశం ఏంటి అంటే మనిద్దరికి కష్టం వస్తే ఒకళ్ళకొకళ్ళం ఎలా తోడుంటామో దేశానికి కూడా కష్టం వస్తే మన ఇద్దరం అలాగే ఉండాలి అని చెప్పి రక్షాబంధనంలో అది కూడా ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదమ్మా, మనల్ని బట్టే ధర్మం, ధర్మాన్ని బట్టే దేశం. ఆ ధర్మానికి ఏదన్నా నష్టం వాటిల్లితే మనం అందరం కూడా అక్క చెల్లెళ్ళం, అన్నదమ్ములం అందరం కూడా ముందు నిలబడి పోరాడాలి. అలాగే ఇక అన్నా చెల్లెల అనుబంధానికి వస్తే కేవలము రాఖీ కట్టించుకునే రోజో కట్టే రోజో మాత్రమే అనుబంధం గుర్తు రాకూడదు. అంటే పూర్వం మనము ఉమ్మడిగా ఉండేవాళ్ళం. మా చిన్నప్పుడు మేము చాలా కంబైన్డ్ ఫ్యామిలీ మాదంతా. మా నాన్నగారు వాళ్ళు 10 మంది. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయిన అన్నదమ్ములందరూ మిగిలిన 5-6 ఒకచోటే ఉండేవారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, ముసలి వాళ్ళు. అంటే దాదాపు మధ్యాహ్నం ఒకరోజు 20-25 మంది భోంచేసేవాళ్ళం. వాడు చిన్న ఫంక్షన్. ఇప్పుడు అది మినీ ఫంక్షన్. అంటే ఆ వ్యవస్థలో అనుబంధాలు ఎప్పుడూ ఉండేవి. కానీ ఇప్పుడు అనుబంధాన్ని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే మన ప్రతి అడుగు, ప్రతి ఆలోచన ఆర్థిక వ్యవస్థ చుట్టే తిరుగుతుంది. దానితోటి అనుబంధాలకు దూరం అయిపోతున్నాం. అందుకని కేవలము రక్షాబంధనం అంటే ఈరోజు రక్ష కట్టామంటే మళ్ళీ సంవత్సరం రక్ష కట్టే వరకు కూడా మీరిద్దరూ ఒకళ్ళకొకళ్ళే తోడు.
అవును. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఇటు ఆడపిల్లకి కష్టం వచ్చినా అన్నగారికి కష్టం వచ్చినా, తమ్ముడికి కష్టం వచ్చినా ఈ ఆడపిల్లలు ఎప్పుడూ వెన్నంటే ఉండాలి. ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ డబ్బే కాదమ్మా, అవును. ఇంకేదన్నా కష్టం రావచ్చు, చెప్పుకోలేని బాధ ఉండొచ్చు ఆడపిల్లలకి. నాకు నా అన్నో నా తమ్ముడో నేను చెప్పుకోవడానికి ధైర్యంగా నాకు మనిషి ఉన్నాడు నా పుట్టింట్లో అని ఒక ఆడపిల్లకి ధైర్యం వచ్చినప్పుడు తన అత్తారింట్లో ధైర్యంగా ఉండగలుగుతుంది, ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగలుగుతుంది. అందుకని ఆ ధైర్యాన్ని కలగజేయవలసింది మాత్రము అన్నదమ్ములే. ఎందుకంటే స్త్రీ వివాహం చేసుకుని ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ ఇంకో ఇంటికి కోడలుగా వెళ్ళిన ఇంటికి తన ఆడబడుచుల్ని కూడా తను అలాగే యాక్సెప్ట్ చేయాలి. అవును. ఎందుకంటే వాళ్ళకి ఆ వెసులుబాటు తను కల్పించాలి. మేము మా ఇంటికి వెళితే, మా తమ్ముడి దగ్గరకో మా అన్నయ్య దగ్గరికి వెళితే మా వదిన ఏమంటుందో అని భయపడే స్థితిలో ఆ ఇంటి ఆడబిడ్డలు కూడా ఉండకూడదు. అంటే తను ఇక్కడ ఒక తల్లిలాగా ఎలా అయితే ఒక మహారాణిలా తన పుట్టింట్లో ఎలా ఉంటుందో అక్కడ అత్తవారింట్లో తన ఆడబిడ్డలు కూడా వాళ్ళు మహారాణులే అక్కడ. ఇలాంటి సున్నితమైన అంశాలు, ఎందుకంటే ఇవన్నీ స్త్రీలు మాత్రమే చక్కబెట్టగలరమ్మా. ఇందులో మగవాళ్ళ రోల్ చాలా తక్కువ ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో. నేను ఎక్కడైనా కూడా స్త్రీయే మూలం. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని చెప్తూ ఉంటారు మనకి. ఎందుకు అంటే ఎందుకంటే ఎక్కడ ఏ మూలాలు తీసుకోండి స్త్రీయే మూలం. తను అటు చెల్లిగా, తల్లిగా, భార్యగా, వదినగా, ఇట్లా ఒక్కొక్క రోల్, ఏ రోల్ తీసుకోండి స్త్రీయే మూలం. అందుకే మన పురాణాల్లో మన వేదాల్లో ఎక్కడా కూడా స్త్రీని మహారాణినే చేశారు తప్ప ఎక్కడా కించిత్ కూడా వాళ్ళు తక్కువ చేయలేదు. అందుకే మనం ధర్మాన్ని చదవగలగాలి. అందుకే ఈ రాఖీ పౌర్ణమిని ఉద్దేశించుకుని ఏంటి అంటే చెప్తున్నాను కదా, ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు తోడు ఉండాలి. దానికి ఆర్థిక అంశాలే ఎప్పుడూ మూలం కాకూడదు. ఆ రోజు తమ్ముడికో అన్నయ్యకో రాఖీ కడితే ఆడపిల్ల మా తమ్ముడు ఏమిస్తాడో మా అన్నయ్య ఏమిస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏది ఇచ్చినా తృప్తిగా తీసుకునే స్థితిలో వీళ్ళు ఉండాలి. అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అప్పుడే వాళ్ళు నిన్ను కూడా యాక్సెప్ట్ చేయగలుగుతారు. నువ్వు డిమాండ్ చేసే కొద్దీ వాళ్ళకి విసుకొస్తుంది. ఎంత చేసినా కానీ నువ్వు డిమాండ్ చేసే కొద్దీ వాళ్ళకి విసుకొస్తుంది. సాటిస్ఫాక్షన్ లేకపోతే ఏం చేసినా హ్యాపీనెస్ ఉండదు. ఆడపిల్లలు ఎంతో తృప్తిగా ఉండాలి, ఉన్నంతలో ఆడపిల్ల తృప్తి పడేలాగా వాళ్ళు ఇవ్వాలి. ఏం లేదమ్మా, మట్టి గాజులు ఇచ్చి పసుపు కుంకుమ ఇచ్చి ఒక చీర ఇస్తే తృప్తి పడుతుంది. అరే నా పుట్టింటి నుంచి వచ్చింది, ఆ తృప్తి ముందు స్త్రీలలో ఉండాలి. ప్రేమతో ఇచ్చింది, ఏది ఇచ్చినా ప్రేమతో తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళు కూడా అంతే ప్రేమతో ఇవ్వగలగాలి. ఈ రెండూ ఉంటాయి. ఏదైనా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అందుకని రక్షాబంధనం అనేది కేవలం ఒక గంటకో ఒక రోజుకో సంబంధించింది కాదు. ఈరోజు రక్షాబంధనం కట్టారంటే మళ్ళీ రక్షాబంధనం కట్టే వరకు ఒకళ్ళకొకళ్ళు అన్ని విషయాల్లో తోడుగా ఉండాలి. అది కేవలం అన్నదమ్ములే కాదమ్మా, భార్యాభర్తల విషయంలో కూడా వర్తిస్తుంది. ఏంటంటే సంవత్సరం వరకు కూడా మళ్ళీ వీళ్ళు చూడడానికి అవ్వదు కాబట్టి, ఆ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అత్తారింటి నుంచి రాలేరు కాబట్టి ఆ రోజు స్పెషల్. కానీ ఈ ధర్మం, రక్షాబంధనం అనే ధర్మం భార్యాభర్తలకు కూడా వర్తిస్తుంది. భార్య భర్తకి తోడుగా ఉండాలి, భర్త భార్యకి తోడుగా ఉండాలి. ఇట్లా తీసుకుంటే ఒకళ్ళకొకళ్ళు రక్ష. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం దేశానికి రక్ష. ఇది మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా రక్షాబంధనం జరుపుకోండి. ఒకళ్ళకొకళ్ళు ఎప్పటికీ తోడుగా ఉండండి. మీరిద్దరూ ముఖ్యంగా తల్లిదండ్రులకి తోడుగా ఉండండి. ఇది చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకంటే వయసు వచ్చే కొద్దీ పిల్లల అవసరం తల్లిదండ్రులకు చాలా ఉంటుంది. వాళ్ళు కొన్ని చెప్పుకోలేరు. వాళ్ళు కెరీర్ మొదలెట్టిన దగ్గర నుంచి వారికి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా అనుక్షణం పిల్లల యొక్క ఎదుగుదలకే వాళ్ళు ఆలోచించి అలసిపోయి ఉంటారు. అలాంటి తల్లిదండ్రులకి అటు ఆడపిల్ల అవనండి, ఇటు మగపిల్ల అవనండి, అందుకే నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, ముందు మన ఇద్దరం తల్లిదండ్రులకి రక్ష. అందుకని ఈ చిన్న చిన్న సున్నితమైన అంశాలు పరిగణనలోకి తీసుకుంటూ చక్కగా మీ పండుగని సుఖ సంతోషాలతో సెలబ్రేట్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.